హైదరాబాద్ సరౌండింగ్స్‌లో మరో హైటెక్ సిటీ. అట్లనే హైదరాబాద్ సరౌండింగ్స్‌లో మరొక ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ ఎక్కడ డెవలప్‌మెంట్ అవ్వబోతుందనే దాని గురించి మనము ఈ వీడియో ద్వారా కూలంకషంగా తెలుసుకుందాము. హాయ్ ఫ్రెండ్స్! వార్మ్ వెల్కమ్ టు రియల్ బూమ్ ప్రేక్షకులకు. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు, ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ కన్సల్టెంట్. ఇప్పుడు మనం 20 ఇయర్స్ బ్యాక్ సుమారుగా హైటెక్ సిటీ ఎలా ఉంది, గచ్చిబౌలి ఎలా ఉంది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, ఒకప్పుడు ఆ ప్రాంతాలు 20 ఇయర్స్ బ్యాక్ అడవులు, తుప్పలు, కొండలు, ఆ విధంగా. ఇప్పుడు ఈరోజు ఒకసారి మనం చూస్తుంటే వీఆర్ నథింగ్ లెస్ దాన్ ఎనీ అదర్ డెవలప్డ్ సిటీ అనమాట హైదరాబాద్. ఈరోజు ఆ పరిస్థితి ఉంది. అట్లానే ఏంటంటే ఫ్యూచర్లో కూడా ఎవరైతే ఇట్ ఈస్ ఎ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ విజనరీ ఇన్వెస్ట్మెంట్. విజన్తో అనలైజ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఒక మంచి అద్భుతమైన అవకాశము ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉంది అని నేను చెప్పడానికి డెఫినెట్గా ఘంటాపదంగా కాన్ఫిడెంట్గా 100% కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. ఎందుకు అంటే ఇక్కడ మనం చూసామంటే ఏంటంటే నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో ఇండియా కూడా ఏంటంటే ఇప్పుడు ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ 4th ప్లేస్లో ఉంది. నెక్స్ట్ షార్ట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఆక్యుపై 3rd ప్లేస్ అండ్ బై 2047 ఇండియా ఎకానమీ మే కమ్ అప్ టు 3rd ప్లేస్ ప్లానింగ్. అంటే ఆ విధంగా ఈ ప్రాంతాల్లో కూడా అంత అభివృద్ధి చెందబోతున్న భారత్లో హైదరాబాద్ చాలా కీలకము. హైదరాబాద్ అభివృద్ధి కూడా ఇందులో పార్టిసిపేట్ అవ్వటానికి మంచి అవకాశము, ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయి అనటంలో డెఫినెట్గా సందేహం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో సరౌండింగ్స్లో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడున్న హైదరాబాద్ కానీ, సికింద్రాబాద్ కానీ, సైబరాబాద్ కానీ చాలా యొక్క కంజెషన్ ప్రాబ్లమ్స్, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, వర్షం వస్తే వరద ప్రాబ్లమ్స్, ఇట్లాగా చాలా వరకు కంజెస్టెడ్ ఇవన్నీ ఉండటం వలన కూడా ఏంటంటే ఒక మంచి సిటీ డెవలప్ చేయాలి, ఒక స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్స్తో తీసుకొస్తున్న ఫ్యూచర్ సిటీ అనమాట. ఇది 30,000 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్లో గవర్నమెంట్ ఫోకస్ చేసి ఒక మంచి ప్లానింగ్తో పోతున్న ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే ఇట్స్ నాట్ సింప్లీ ఏ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ఎన్ ఎకానమీ గ్రోత్ సెంటర్ అనమాట. గ్లోబల్ బిజినెస్ సెంటర్ అవబోతుంది ఫ్యూచర్లో. నెక్స్ట్ 10 to 15 ఇయర్స్లో గ్లోబల్ బిజినెస్ సెంటర్ని మీరు అర్థం చేసుకోవచ్చు. డెఫినెట్గా ఈరోజు కూడా ఏంటంటే ఒక మంచి ఇప్పుడు తెలంగాణ కూడా ఒక $3 trillion యొక్క ఎకానమీకి రీచ్ అవ్వాలి బై 2047 ఒక టార్గెట్ అయితే పెట్టుకుంది. దానికి మేజర్ కంట్రిబ్యూషన్ అనేది ఈ ఫ్యూచర్ సిటీ నుంచి రాబోతుంది అనే దాంట్లో డెఫినెట్గా ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఈ ఫ్యూచర్ సిటీ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఇన్నోవేషను, క్రియేటివిటీ, లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన స్టార్టప్ సిస్టమ్ కానీ, న్యూ టెక్నాలజీ ఎకో సిస్టమ్ కానీ ఇక్కడ డెవలప్ చేయబోతున్నారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ ఇండస్ట్రియల్ మ్యాగ్నెట్, అంటే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ మ్యాగ్నెట్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు గవర్నమెంటు. అట్లనే గ్లోబల్ టాలెంట్కి అట్రాక్ట్ చేసే విధంగా గ్లోబల్ టాలెంట్ మ్యాగ్నెట్ లాగా ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీస్ డెవలప్మెంట్ చేయబోతున్నారు. 10 క్లస్టర్స్ రాబోతుంది అనమాట. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఏంటంటే 7,065 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో ఫ్యూచర్ సిటీ అనేది రాబోతుంది. నౌ ఎట్ ప్లానింగ్ అట్ 30,000 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్. ఫ్యూచర్లో ఫర్దర్గా ఇది గోయింగ్ టు బి 45,000 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ కూడా దీన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అన్నమాట. ఎందుకంటే ఇది ఒక ఇండియాలో కూడా ఏంటంటే ఫస్ట్ నెట్ జీరో స్మార్ట్ గ్రీన్ సిటీ అనమాట. ఇది ఒక సిటీయే కాదు, ఒక ఎకానమిక్ గ్రోత్ సెంటర్ అనమాట. ఈ విధంగా కూడా ఏంటంటే ఒక జీడిపికి కంట్రిబ్యూషన్, తెలంగాణ జీడిపికి మేజర్ కంట్రిబ్యూషన్ ఇక్కడి నుంచి రావాలని ఒక పట్టుదలతో $3 trillion కి
రీచ్ అవ్వాలి బై 2047 ఒక పట్టుదలతో నెక్స్ట్ 10 ఇయర్స్‌లో ఒక 13 ల్యాక్ ఎంప్లాయ్‌మెంట్ అనేది జనరేషన్ చేయాలని ఒక దృఢ నిశ్చయంతో టేకప్ చేసిన ప్రాజెక్ట్ ఈ తెలంగాణ ఈ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ అనేది. ఇది ప్రస్తుతం గవర్నమెంట్ ఎక్కువ గవర్నమెంట్ ఫోకస్డ్ ప్రాజెక్ట్ అనమాట ఇది. అట్లనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్లోబల్ లెవెల్‌లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతున్న ప్రాజెక్టు. అట్లనే జాబ్స్ పరంగా జాబ్స్ లింక్డ్ ఇండస్ట్రీస్ రాబోతున్నందువలన కూడా ఇక్కడ ఏంటంటే డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్ పరంగా ఇంపాక్ట్ అనేది చాలా మేజర్గా ఉండబోతుంది అనమాట. అట్లనే ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీ కూడా లేటెస్ట్ డెవలప్మెంట్ చూసుకుంటే ఏంటంటే ఫ్యూచర్ సిటీ ఎఫ్సిడి ఆఫీస్ అనేది ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు నియర్ మీర్ఖాన్పేట. ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాండింగ్ ఓవర్ ఆర్ కంప్లీటెడ్ బై ద ఫిబ్రవరి ఎండ్. ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ సిటీ ఏరియా అయితే డిమార్కేషన్ అయితే జరిగింది. కానీ ఏంటంటే ఏ ఏరియాల్లో ఏ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఏ కంపెనీస్ వస్తున్నాయి అనేది ఇంకా టైం పట్టవచ్చు. ఇది కూడా మోస్ట్లీ బై ఫిబ్రవరికి మోస్ట్లీ అంటే ల్యాండ్ యూజ్ అనేది ఏ విధంగా ఏ ల్యాండ్ ఎక్కడ ఏ ల్యాండ్ దేనికి యూజ్ చేయాలనే దాన్ని రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ రీటైల్ కానీ పెరి అర్బన్ కానీ డిఫరెంట్ జోన్స్గా ఏ విధంగా జోనల్ మ్యాప్ అనేది ఇంకా రావాల్సింది. మోస్ట్లీ బై ఫిబ్రవరి దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ ద మ్యాప్ అనమాట. అందువల్ల కొంచెము న్యూ ప్రాజెక్ట్స్ కూడా కొంచెం డిలే అవుతున్నాయి. ఎప్పుడైతే ఆ మ్యాప్ వస్తుందో దాని ప్రకారంగా కూడా కంపెనీస్ కూడా ఏంటంటే దే విల్ ఎస్టాబ్లిష్ దేర్ ఇండస్ట్రీస్ అనమాట అకార్డింగ్ టు దట్ మ్యాప్ అనమాట. అంటే మ్యాప్లో ఏముంటుందో జోన్స్ ఉంటాయి, ఇండస్ట్రియల్ జోన్స్ కానీ ఫ్రీ జోన్స్ కానీ ఎడ్యుకేషన్ ఈ విధంగా R1 R2 R3 రెసిడెన్షియల్ జోన్స్ కానీ ఈ విధంగా కూడా జోన్స్ అనేది ఉండబోతుంది. ఆ జోన్స్కి సంబంధించిన మ్యాప్ అనేది ఇంకా రావాల్సి ఉంది. అట్లనే ఫ్యూచర్ సిటీలో కూడా 330 ఫీట్ రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది ఫ్యూచర్ సిటీలో 330 ఫీట్ విడ్త్తో రావిర్యాల నుంచి ఆకుతోటపల్లి రాబోతుంది. దానికి ఆల్మోస్ట్ వర్క్ అయితే స్టార్ట్ అయింది, కాంట్రాక్ట్స్ ఫినిష్డ్ అండ్ ఇన్ 2 phases టూ కాంట్రాక్టర్స్ ఆర్ బీన్ గివెన్ దట్. అది వర్క్ అయితే 2 ఫేజ్ల్లోనూ కమిటెన్స్గా స్టార్ట్ అయింది. ఒకటేమో ఎల్ఎన్టీకి, ఇంకోటేమో ఇంకో కంపెనీకి అనేది ఇవ్వటం జరిగిందనమాట. అంటే వర్క్ అయితే అక్కడ స్టార్ట్ అయింది. 330 ఫీట్ డిమార్కేషన్ అయింది, వర్క్ అయితే స్టార్ట్ అయింది. అదొక డెవలప్మెంట్ మేజర్గా మనం చూసుకుంటే స్కిల్ యూనివర్సిటీ కూడా అక్కడే మీర్ఖాన్పేటలోని బేగర్ కంచి అనే విలేజ్ దగ్గర మనం చూడొచ్చు. ఆల్మోస్ట్ ఒక 50-60% కంప్లీట్ 60% కంప్లీట్ అయింది కన్స్ట్రక్షన్ కూడా. ఆల్మోస్ట్ దట్ ఆల్సో విల్ బి హ్యాండింగ్ ఓవర్ బై ద ఫిబ్రవరి 2026లో. అంటే ఇప్పుడు ఏంటంటే ఎక్కడెక్కడ ఏమో రాబోతున్నాయి అనేది ఆల్మోస్ట్ ఒక అందాజా అయితే డెఫినెట్గా ఉంది. కానీ ఖచ్చితంగా అనేది అలాట్మెంట్ అనేది ఇంకా పూర్తిగా చేయలేదన్నమాట. మనం చూసాము రీసెంట్గా ఒక మేజర్ అచీవ్మెంట్ అనేది తెలంగాణ గవర్నమెంట్కి ఫ్యూచర్ సంబంధించిన అచీవ్మెంట్ అనేది జరిగింది. 2047 తెలంగాణ రైజింగ్ సమ్మిట్ డిసెంబర్ 7th 8th జరగటం వల్ల దాంట్లో కూడా మనము చాలా వరకు ఇట్ ఇస్ మేజర్ సక్సెస్. చాలా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది నియర్ అబౌట్ 5.78 lakh crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్స్పెక్టెడ్. బట్ ఇట్ మే నాట్ బి ఆల్ ద టర్న్ టు ద యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ఎంఓయూ ఉండకపోవచ్చు. బట్ ఇట్ ఈస్ ఎ గుడ్ అచీవ్మెంట్ అండ్ ఇట్ ఈస్ సక్సెస్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనమాట. టు బ్రింగ్ ద గ్లోబల్ అవేర్నెస్ ఫర్ ద టు అట్రాక్ట్ ద గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఫ్యూచర్ సిటీ అనమాట. కాకపోతే నేను ఇందుట్లో అంతకుముందు అనౌన్స్ చేసిన వాటికి ఇప్పటికి కొంచెం స్మాల్ చేంజెస్ అయితే ఉన్నాయి. ఆ చేంజెస్ ఏంటనేది మనం చూసుకుందాము. అంతకుముందు లైఫ్ సైన్సెస్ హబ్ అనేది 4207 acres ఆఫ్ ది ల్యాండ్ అన్నారు. ఇప్పుడు లైఫ్ సైన్స్ దాన్ని రెడ్యూస్ చేసేసి 3000 acres ఆఫ్ ది ల్యాండ్ లైఫ్ సైన్సెస్ పెట్టేసి మిగిలిన 1200 acres ఆఫ్ ది ల్యాండ్ ఆదానికి అండ్ జపాన్ కంపెనీ మరుభూమి కంపెనీకి అలాట్ చేయటం జరిగింది. సమ్ చేంజెస్. అట్లనే హెల్త్ సిటీ కూడా 200 acresలో రాబోతుంది. అట్లనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ కూడా ఏంటంటే 300 acresలో రాబోతుంది. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కూడా అంతకుముందు చూసిన దాంట్లో 4774 acres ఆఫ్ ది ల్యాండ్ ప్రీవియస్ అన్నారు. ఇప్పుడు దాన్ని రెడ్యూస్ చేస్తూ 2000 acresలో ఇప్పుడు రాబోతుంది. అట్లనే రిక్రియేషన్ అండ్ స్పోర్ట్స్ హబ్ కూడా ఏంటంటే 500 acresలో, అందుట్లో నియర్ అబౌట్ 100 acresలో క్రికెట్ స్టేడియం అనేది రాబోతుంది. మోడర్న్ క్రికెట్ స్టేడియం అనేది రాబోతుంది. అట్లనే 18 hole గోల్ఫ్ కోర్స్ కూడా అక్కడే రాబోతుంది. ఆల్మోస్ట్ ఒక 200 acresలో
రాజీవ్ గాంధీ జూ పార్క్ కూడా రాబోతుందన్నమాట. కొత్తగా జోన్ అనేది ఒకటి చూసుకుంటే రీసెంట్‌గా కూడా ఏంటంటే అనౌన్స్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. డ్రోన్ హబ్ నియర్ యాచారం దగ్గర దే ఆర్ గోయింగ్ టు అక్కడ అక్కడ ఆల్మోస్ట్ డిసైడెడ్ అనమాట. ప్లెయిన్ ఏరియా కావాల్సొస్తుంది. ఎయిర్‌పోర్ట్‌కి దూరంగా ఉండాలి. ఎందుకంటే డ్రోన్స్ అనేది ఎయిర్‌లో ఎగరటం వల్ల ఇప్పుడు విమానాశ్రయంలో విమానాలకు కూడా అబ్‌స్ట్రక్షన్ లేకుండా కొంచెం దూరంగా ప్లెయిన్ ఏరియాలో ఉండే విధంగా డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన యొక్క ఆహ్, అక్కడ హబ్ అనేది రాబోతుంది. డ్రోన్ ఫ్యూచర్ టెక్నాలజీ ఎందుకంటే ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్‌తో యుద్ధం తర్వాత ఏంటంటే డ్రోన్‌కి సంబంధించిన యొక్క యాక్టివిటీస్ గానీ, దాని యొక్క యూజెస్ గానీ ట్రెమెండస్‌గా పెరిగినాయి. ఎస్పెషల్‌గా కంబాట్ ఫీల్డ్‌లో అంటే యుద్ధానికి డ్రోన్స్ అనేది చాలా కీలకం అవుతున్నాయి. అందువల్ల ఏంటంటే లో లో కాస్ట్‌తో యుద్ధం చేయటానికి ఈ డ్రోన్స్ అనేది చాలా ఉపయోగపడుతున్నందువలన డ్రోన్స్ అనేది డెఫినిట్‌గా మంచి ఒక ఆ ప్రాంతంలో గ్రోత్ సెంటర్ అనేది ఉండబోతుందన్నమాట ఆ ప్రాంతంలో అన్నమాట. యాచారం దగ్గర సుమారుగా యాచారం మండలంలో ఎగ్జాక్ట్‌గా ప్రాంతం నేను చూడాల్సొస్తుందేమో. అట్లనే జాబ్స్ ఈ మొత్తం సెక్టర్స్ కూడా మనం చూసుకుంటే ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 13,00,000 ఎంప్లాయ్‌మెంట్ అనేది నెక్స్ట్ 10 ఇయర్స్‌లో అనేది ఇక్కడ ఉండబోతుందన్నమాట. అట్లనే ఓఆర్ఆర్ ఇప్పుడు హైదరాబాద్‌ని కూడా 3 సెక్టర్స్‌గా విభజించారు. వితిన్ ద ఓఆర్ఆర్ క్యూర్ అని ఓఆర్ఆర్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఏంటంటే ప్యూర్ అని, అట్లనే బియాండ్ ద రీజనల్ రింగ్ రోడ్డు రేర్ అని. ఈ విధంగా డెవలప్‌మెంట్ అనేది ఒక 3 ట్రిలియన్ అంటే ముఖ్యంగా మనకి సంబంధించిన చూసుకుంటే ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా కూడా వితిన్ ద క్యూర్‌లో కూడా వితిన్ ద ఓఆర్ఆర్‌లో కూడా ఎక్కడైతే గవర్నమెంట్ ఐడెంటిఫై చేసింది ఎస్ఈజెడ్ అంతకుముందు ఎస్ఈజెడ్‌లు ఇండస్ట్రీస్‌కి ఇచ్చినవి వాడని నియర్ అబౌట్ 9,252 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు గెట్ అనమాట. దట్ ఈస్ అ ఫ్రీ జోన్స్ అనమాట. ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద కమర్షియల్ యాక్టివిటీస్, రెసిడెన్షియల్‌కి సప్లై అనేది ఉండబోతుంది వితిన్ ద ఓవరాల్. దీనివల్ల కూడా ఏంటంటే చాలా యాక్టివిటీస్ అని ఉండబోతుంది. అట్లనే ఈ రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఓఆర్ఆర్ మధ్యలో ఏంటంటే ఇట్ ఈస్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా తీర్చిదిద్దబోతున్నారు. రేడియల్ రోడ్స్ కూడా ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ చేస్తూ అక్కడ అద్భుతమైన డెవలప్మెంట్ అనేది ఉండబోతుంది. మధ్య తరగతి కుటుంబాలకు కూడా పూర్ పీపుల్కి కూడా ఈ ప్రాంతంలో ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో అఫోర్డబిలిటీ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. గవర్నమెంట్ కూడా ఏంటంటే ఆ ప్రాంతాల్లో కొంతవరకు పూర్ సెక్షన్స్ పీపుల్కి కూడా ప్లాన్స్ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఈవెన్ వితిన్ ద ఓఆర్ఆర్ కూడా రీజనల్ 9,252 ఏకర్స్లో ఉన్న ల్యాండ్ కూడా కొంతవరకు ఇట్లా వీకర్ సెక్షన్స్ కూడా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అనేది తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది అన్నమాట. ఈ విధంగా ఏంటంటే ఒక ప్లాన్‌తో పోతున్న ప్రాజెక్ట్స్ తెలంగాణ గవర్నమెంట్ ఒక విజన్‌తో 2047 ఒక విజన్‌తో పోతున్న ప్రాజెక్ట్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తీసుకురాబోతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఉండబోతుంది ఏ విధంగా అంటే మనం చూసాము గవర్నమెంట్ $3 ట్రిలియన్ గవర్నమెంట్ ఎస్టిమేషన్‌తో రాబోతుండటం వల్ల ఏంటంటే ఆ విధంగా డెఫినెట్‌గా కాకపోతే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఎవరైతే ఎర్లీ బర్డ్‌గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకే మంచి లాభాలనేది చవిచూస్తారు. ఆల్రెడీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ దే ఆల్రెడీ స్టార్టెడ్. ఎప్పుడు స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఏ విధమైన స్మార్ట్‌గానే చేస్తారు. సైలెంట్‌గా చేస్తారు ఇన్వెస్ట్‌మెంటు. లేటర్ మూమెంట్‌లో వచ్చే వాళ్ళే జస్ట్ 90% ఆఫ్ ది పీపుల్ రేట్స్ పెరిగిన తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు కాబట్టి రిటర్న్స్ అనేది తక్కువ ఉంటుంది. ఒక 10% పీపులే ఎర్లీగా ఇన్వెస్ట్‌మెంట్ చేసి మంచి రిటర్న్స్ పొందడానికి అవకాశం ఉంది. ఈ ఫ్యూచర్ సిటీ ఏరియాలో కూడా మీర్ఖాన్‌పేట సరౌండింగ్స్ డిఫరెంట్ రేట్స్ కూడా ఉంది. అక్కడ 30,000, 32,000 కాడ నుంచి 15,000 వరకు ఉంది. ఈ రీసేల్ ప్లాట్స్ కూడా 15,000 ఆ ప్రాంతంలో మీర్ఖాన్‌పేట సరౌండింగ్స్‌లో కొన్ని ఓల్డ్ లేఅవుట్స్‌లో దొరకడానికి అవకాశం ఉంది. అట్లనే ఈ ప్రాంతంలో కూడా ఎక్కడైతే ఏంటంటే ముచ్చెర్ల ప్రాంతంలో ఆ ఏరియాలో కూడా మంచిగా ఊట్పల్లి, ముచ్చెర్ల ఈ ప్రాంతాల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ 15,000 ఆ ప్రాంతాల్లో ఇంకా లెస్ దాన్ ఆల్సో ఆ రేటుకి కూడా దొరకడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ అనేది ఇంకా రాలేదు. ఎవరైతే తక్కువ రేటుకి
కొంటారో వాళ్ళకి మంచి రిటర్న్స్ రావడానికి కాపాడండి. అట్లనే కుర్మిద్ద, నానకనగర్, తాటిపర్తి, మేడిపల్లి ఆ ప్రాంతాల్లో లెస్ దాన్ 15,000 ఆల్సో దేర్ ఇస్ సమ్ ప్రాజెక్ట్స్ ఆర్ అవైలబుల్. ఏదైనా గానీ మీరు దాన్ని బాగా స్క్రూటినీ చేసేసి ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఆహ్, చేయటానికి ప్రయత్నించండి. డెఫినిట్‌గా ఏంటంటే మార్క్ మై వర్డ్ ఆఫ్టర్ 5-10 ఇయర్స్ ఈ రిటర్న్స్ అనేది డెఫినిట్‌గా చాలా అద్భుతంగా ఉండబోతుంది. డెఫినెట్‌లీ ఎవరు ఈ ఫ్యూచర్ సిటీని ఆపలేరండి అద్భుతం. బట్ ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ది టైమ్. ఎందుకంటే మనలో ప్రతి మనిషి ఆలోచించేది ఏంటంటే, అరే! జరగకపోతే ఏంటి అనే నెగెటివ్ అనేది ఎక్కువ పోతుంది. కానీ ధైర్యంతో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. అట్లనే మంచి గైడెన్స్‌తో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. జోన్ చూసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఏ విధంగా ఆ విధంగా మీ ఇష్టం వచ్చినట్టు అంటే ఆలోచించకుండా లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా అన్‌అప్రూవ్డ్ లేఅవుట్స్‌లో ఈ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్‌ని కన్సిడరేషన్ చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఆహ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆహ్, ఈ ఇది విషయంలో మీకు ఏ విధమైన అనుమానాలొచ్చినా, గైడెన్స్ గాని దేని డెఫినిట్‌గా యూ కెన్ కాంటాక్ట్ మీ. మై ఫోన్ నంబర్ ఈస్ 8121748850. థ్యాంక్ యూ.